వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. 4వ తరగతి విద్యార్థి సజ్జిత్ ప్రేమ్ అనుమానాస్పదంగా మృతి. హన్మకొండలోని నయీం నగర్ తేజస్వి స్కూల్లో ఘటన. గోక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్న పోలీసులు, ప్రభుత్వం. పోలీసులు క్షమాపణ చెప్పాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇద్దరు విద్యుత్ తీగల దొంగల అరెస్టు. ఒక కారు, బైకు, 4 లక్షల విలువైన విద్యుత్ వైర్లు స్వాధీనం. ముస్లింల ఓటు వేయరని భయంతో ప్రభుత్వం కాల్పులపై మాట్లాడడం లేదు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ అరవింద్. ఇక డీటెయిల్ చూస్తే స్కూల్ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన హన్మకొండ జిల్లాలో చోటు చేసుకుంది. హన్మకొండలోని నయీం నగర్లో ఉన్న తేజస్వి స్కూల్లో 4వ తరగతి చదివే సుజిత్ ప్రేమ్ అనే విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. తల్లిదండ్రులకు తెలియకుండా విద్యార్థిని చికిత్స కోసం ఆసుపత్రి తరలించడంతో పాఠశాల సిబ్బందిపై విద్యార్థి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే బాలుడు బ్రెయిన్ డెడ్ అయ్యాడని వైద్యులు తెలిపారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు విశాఖలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ కు ప్రతిపక్ష హోదా రావాలంటే 3.5 ఏళ్లు ఆగాలని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రజల సమస్యలపై చర్చించాలంటే అసెంబ్లీకి రావాలని, ఇంటిలో కూర్చొని మాట్లాడడం సరికాదన్నారు. భీమవరం డీఎస్పీపై విచారణ జరిపించాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. నాకు భయపడి రావట్లేదని నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే అంత ఒక ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తారో అంతే ఇస్తారట కదా. అధిక ప్రతిపక్ష అది కరెక్ట్ కాదండి. మీకు ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. వారి పార్టీకి 8 మంది సభ్యులు ఉన్నారు. ఎంతసేపు మాట్లాడుతున్నారు ఆయన? మీరు చూశారు కదా, నేను ఎప్పుడు బెల్ నొప్పుతూనే ఉంటాను. ఆయన పట్టించుకుంటాను. ఆయన మాట్లాడుతున్నారు కదా. సో మరి 8 మంది సభ్యులు ఉన్న విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతున్నప్పుడు మరి ఆయనకి 11 మంది సభ్యులు ఉన్నారు. ఆయనతో కలిపి 11 మంది సభ్యులు ఉన్నప్పుడు డెఫినెట్గా సమయం అన్నది వారు మాట్లాడే ఆ కంటెంట్ని బట్టి, ఆ పాయింట్ని బట్టి ఉంటుంది. సో అసలు రాకుండానే నాకు సమయం ఇవ్వట్లేదు, నాకు సమయం ఎవరు అని మాట్లాడటం. ఎందుకంటే ఏం మాట్లాడతారో తెలియకుండా, సబ్జెక్ట్ ఏంటో తెలియకుండా నాకు సమయం ఇవ్వట్లేదు అని మాట్లాడటం సమంజసం కాదు. అదే అసలు ఆయన వచ్చి ఆయన ఇవ్వకపోతే ఇదిగో ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నేను మాట్లాడుతున్నాను, మధ్యలో నన్ను ఆపేశారు అని చెప్పి అంటే అదొక రకమైన మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. అసలు ఆయన రాకుండానే ఆయన వచ్చినట్టు, మేము సమయం ఇవ్వనట్టు, బెల్ నొక్కి ఆపేసినట్టు ఆయన ఊహించేసుకుని ఈ రకంగా నిందలు వేయడం అనేది, మరి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఎంపీగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా అంతకు మునుపు పనిచేశారు. ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఆయనకి కొంతమంది చేశారు కదా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేశారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎంపీ చేశారు. సో మరి ఇన్ని చేసిన వ్యక్తి అసలు హౌస్కు రాకుండానే నాకు సమయం ఇవ్వరు అని చెప్పి ఆయనకు అనుకోవటం అది సమంజసం కాదు. అలాగే మేము ఎంత టైం ఇస్తామని చెప్పి ఆ సబ్జెక్ట్ తెలియకుండా, ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్క బిల్లు మీద, ఆ బిల్లు మీద ఎంత సమయం కేటాయించాలి అనేది
సభ ఒక నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని బట్టి వారి స్ట్రెంగ్త్ని బట్టి ఇవ్వటం జరుగుతుంది. కానీ డెఫినెట్గా ఆల్వేస్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ సబ్జెక్టు 4 పార్టీలు మాట్లాడాలి అంటే ఆ పార్టీ స్ట్రెంగ్త్ ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు పార్లమెంట్లో కొంతమంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ ఉంటారు, సింగిల్ ఆర్ ఒక పార్టీకి సంబంధించి ఒక ఎంపీఏ ఉంటారు. మాకు బేనీవాల్ హనుమాన్జీ అని ఒక పార్లమెంట్లో ఆయన లోక్ తాంత్రిక్ ఏదో పార్టీ రాజస్థాన్లో ఆయన ప్రతిసారి మాట్లాడతారు. మేడిపల్లి యమ్నంపేట వద్ద కాల్పులతో గాయపడి యశోద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోరక్షక్ దళ సభ్యుడు ప్రశాంత్ సింగ్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు పరామర్శించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ గోరక్ష చేస్తున్న ప్రశాంత్ సింగ్ పై కాల్పులు జరపడం బాధాకరమని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం, పోలీసులు తప్పుడు ప్రచారం చేయడానికి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పోలీసులు ప్రభుత్వమే గో అక్రమ రవాణా ప్రోత్సహిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు దళారీగా మారి గోవధను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దయచేసి మీడియా యాజమాన్యం విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి తప్పుడు ప్రచారాలు ప్రచారం చేయకండి. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, పోలీసు వాళ్ళు చెప్పిందంతా అబద్ధం. జూబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ హిందువులందరూ ఓటు బ్యాంక్గా మారుతున్నారు కాబట్టి ప్రభుత్వము పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి మీద, ఒక గో రక్షకుని మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది. దాన్ని మీడియా ద్వారా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది. మీడియా యాజమాన్యానికి 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రచారాన్ని బంద్ చేయండి. మా పర్సనల్ రిక్వెస్ట్. ఇది ధర్మాన్ని మీరు కూడా అవమానపరిచిన అవుతారు. ధర్మాన్ని రక్షించండి. ఇలా సోను సింగ్ అనే వ్యక్తి 5 లక్షల కోసం ఆలోచించబడితే ఇలా పోలీసు వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు, సోను సింగ్ వల్ల ₹1 కోటి నష్టం జరిగిందట ఆ ఫాల్తీ గారికి. అంటే ₹1 కోటి వరకు దందా చేస్తుంటే పోలీసులు ఏం చేస్తుంది? ఇవాళ ₹1 కోటి దందా నష్టం చేస్తుంది. పక్క నష్టం ఏంది? ఈ పంత మరదంతరాలు. వ్యాపారానికి నష్టం వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. కానీ మనిషిని చంపి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది, రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది, రివాల్వర్లు పెట్టి ₹1 కోటి దందా చేస్తున్నప్పుడు కూడా పోలీసుల చెక్ పోస్టులు ఏమైనాయి? పోలీసులు ఎందుకు పట్టించుకుంటలేరు? రివాల్వర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు రివాల్వర్ గురించి మాట్లాడు, కాల్పులు జరిపి దాని గురించి మాట్లాడు. దాని గురించి మాట్లాడకుండా 5 లక్షలు డిమాండ్ చేసిందట, ₹1 కోటి దందా నష్టం చేసిందట, అందుకే కాల్పులు జరిపినట. అంటే నిందితులు సమర్థిస్తున్నారు వీళ్ళ. మీ బతికెందుకే ప్రభుత్వం మీదికి వచ్చి బొట్లు పెట్టి పూజ చేసుకున్నాడు. కేసీఆర్ కంటే చేసిండు, రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు. కేసీఆర్ గిరే గోవను పెట్టి పూజ చేసిండు యాగాలకు ముందు. గోవధనం నిషేధం అమలు చేయబడి చేయలే, గోవులను వధిస్తే కూడా బజరంగ దళ కార్యకర్త దాడి చేస్తాడు. కేసీఆర్ పడుచుకోలే, పోయి పాపం తలిగింది, పాపం పండింది, ఫామ్ హౌస్ పడ్డాడు. ఇవాళ ఇలా రేవంత్ రెడ్డి సర్కార్కి అదే జరుగుతుంది. ఇవాళ మీరు ఓట్ల కోసం కక్కుర్తి పడితే, హిందువుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తే, హిందువుల దైవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే, హిందూ ధర్మాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే, గో రక్షకులు అవమానపరిచే ప్రయత్నం చేస్తే, గో రక్షకులు తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే మీకు కేసీఆర్ కు పట్టిన గట్టి కంటే హీనంగా పడుతుంది విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే రోజుకో మంత్రి కొట్టాడుతున్నారు, ఓలు తిట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనే పరిస్థితి వచ్చిందంటే గిరే పాపం తెలుస్తుంది, పాపం గిరే తెలుస్తుంది. రాజకీయాలు చేసుకొని మీరు బయట చేసుకొని రాజకీయాలు తిట్టుకొని అదే విషయం. కానీ దైవానికి సంబంధించి ఒక గో రక్షకుడు పాపం ప్రాణాలు తెగించి కొట్టాడుతుంటే 5 లక్షల కోసం వచ్చిండు, ₹1 కోటి నష్టం చేసిండు, అయితే రివాల్వర్తో కాల్స్తారు. మేము పట్టుకుంటామంటున్నారు. మీరు పట్టుకోకుంటే మేము పట్టుకుంటాం. మీరు పట్టుకోకుంటే 24 గంటల లోపల మా వాళ్ళు పట్టుకోవడానికి రెడీ అయ్యారు. 24 గంటల లోపల మీరు పట్టుకోకుంటే పోలీసు వాళ్ళు మేము పట్టుకున్నాం 24 గంటల లోపల అనుకుంటున్నారు. మీరు ప్రశాంతంగా పట్టుకున్నారు. మా వాళ్ళు రెడీ అయ్యారు. ఎట్లా పట్టుకోవాలన్నా ఏ విధంగా గుణపాఠం చెప్పాలో మేము రెడీ అయ్యారు. మా వాళ్ళు రెడీ అయ్యారు. నేను చేతులు ముడుచుకొని కూర్చోలే. ఈ ప్రభుత్వం ఏమైనా నమ్మకం లేదు మాకు. ఇవాళ ఇంతమంది కార్యకర్తలు రోజుకుంటారు. మీరు ఇంతమంది కార్యకర్తలను దాడులు చేస్తారు. మా సహనానికి అద్దు ఉంటుంది. సహనాన్ని పిరికితనంగా భావిస్తే ఇవాళ మీరు పట్టుకోకుంటే రేపు చూపెట్టేటోళ్ళం. మేము పట్టుకొని ఏం చేస్తామో చూపెట్టేవాళ్ళం. హోమ్ మినిస్టర్గా మారుతానండి నేను. హోమ్ మినిస్టర్ అయినా ఇంత బాధ ఇంత చెప్తున్నాం అంటే
ఇలా ఎంత ధర్మాన్ని ఏలనేసే విధంగా ఒక ధర్మ రక్షకులు అవమానపరిచే విధంగా హైదరాబాద్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ తీగలను దొంగలిస్తున్న 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మాణంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకుని నిందితులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. నిందితుల నుంచి మారుతి షిఫ్ట్ కార్, బజాజ్ పల్సర్ బైక్, 4 లక్షల విలువైన విద్యుత్ వైర్లు, 80 బైండల్ స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ ఈ విషయాలను వెల్లడించారు. ఏం చేస్తున్నాను సీట్ చేసింది అంతే రేపు అది ఆప్షన్ అవుతాయి అన్న ఒకప్పుడు ఉండేవి అనుకుని లేవన్న ఇప్పుడు ఒకప్పుడు ఎంత యాక్టివ్. మియాపూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక 2 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది, 2 అఫెండర్స్ని. వీళ్ళు యాక్చువల్గా ఇతను క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తాడు. మన దిలీప్ అనే అతను నేటివ్ ఆఫ్ యూపీ. ఇతను గత 10 ఏళ్ళుగా హైదరాబాద్లో ఉంటున్నాడు. ఇతను క్యాబ్ డ్రైవర్గా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఇతనికి ఒక క్యాబ్ డ్రైవర్ చేస్తున్నప్పుడు ఇతనికి ఈ రెండో అతను ఎవరైతే నిషాల్ అని చెప్పేసి ఇతను కూడా అతని పరిచయం అయినాడు. అతను కూడా యూపీ అతను. వీళ్ళిద్దరు కలిసి ఈ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఈ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు చేసి అక్కడ వాచ్మెన్ లేని సమయంలో అక్కడ చిన్న చిన్న దొంగతనాలు మొదలుపెట్టినారు. కాబట్టి వాళ్ళకి ఇది అలవాటు అయిన తర్వాత ఏం చేసినారంటే పెద్ద ఎత్తున మనకి డబ్బులు రావాలంటే ఇమీడియట్గా అంటే ఏం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కరెంట్ బాక్స్లు ఏవైతే ఉంటే మన ఎలక్ట్రికల్ వైర్ బాక్సెస్ ఏవైతే ఉంటే అక్కడ వాచ్మెన్ రూమ్లలో జనరల్గా ఏంటంటే అండర్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఆ వాచ్మెన్ రూమ్లలో వాళ్ళు పెట్టడం జరుగుతుంది. ఒక్కోసారి ఏంటంటే పైన స్టోర్ రూమ్లో పెట్టి గొళ్ళెం పెడతారు. కొంతమంది చిన్న చిన్న తాళాలు వేస్తారు. అక్కడ వేసి అన్అటెండెడ్గా ఉన్నప్పుడు వీళ్ళు పొద్దున పూట చూసుకుని ఎక్కడెక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ వైరింగ్ పనులు జరుగుతున్నాయో ఐడెంటిఫై చేసుకొని ఆ ఇళ్ళకి వెళ్ళి రాత్రిపూట నైట్లో మిడ్-నైట్ 3 to 5 మధ్యలో వెళ్ళి వీళ్ళు ఒక కారు కూడా వీళ్ళు క్యాబ్ డ్రైవర్ కాబట్టి వీళ్ళు కారు ఉండేది వీళ్ళ దగ్గర. ఆ కారు తీసుకుని వెళ్ళి ఆ వైర్లు మొత్తం ఆ తాళం చిన్న తాళం మీద ఉంటే తీసి పలగొట్టి, లేకపోతే విండోస్ ఏవైతే ఓపెన్ విండోస్ ఉంటాయి అండర్ కన్స్ట్రక్షన్ అంటే దాంట్లోకి వెళ్ళి ఇటువంటి వైర్లు ఇవన్నీ దొంగతనం చేయడం మొదలుపెట్టినారు. వీళ్ళు గత 2021 నుంచి 2021 నుంచి వీళ్ళు ఈ అఫెన్సెస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇంతమంది గచ్చిబౌలి లిమిట్స్లో చేయడం జరిగింది, మన మియాపూర్ లిమిట్స్లో చేయడం జరిగింది. ఈ లాస్ట్ టైం ఇంతకుముందు ఆల్రెడీ అరెస్ట్ అయినారు, వీళ్ళు జైలు కూడా పోయినారు. అయినా కూడా వీళ్ళు మారకుండా మళ్ళీ కూడా ఈ మధ్య కాలంలో మళ్ళీ గచ్చిబౌలి చేసినారు. మళ్ళీ ఈ మధ్య లాస్ట్ 1 month నుంచి మళ్ళీ మా మియాపూర్ లిమిట్స్లో చేయడం మొదలుపెట్టి దాదాపు 700 లక్షల వర్త్ వైర్లు తీసుకుని పోవడం జరిగింది. మేము ఇప్పుడు దాదాపు ఒక 80 ఎలక్ట్రికల్ వైర్ బండిల్స్ ఏవైతే సీజ్ చేయడం జరిగింది. దాదాపు 4 లక్షల వర్త్ మెటీరియల్ ఇవన్నీ. అలాగే వీళ్ళు వాడే స్విఫ్ట్ కార్ అయితే ఉందో దీనికోసం ఉపయోగించే కార్ అది కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు బజాజ్ పల్సర్ ఒకటి A2 దగ్గర అది కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళంతా ప్రేమ్ నగర్లో ఉంటారు, ఇద్దరు కలిసి ప్రేమ్ నగర్. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రశాంత్ సింగ్, భాజపా ఎంపీ అరవింద్, భాజపా ఎమ్మెల్యే శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వరరెడ్డిలు పరామర్శించారు. శరీరం నుండి బుల్లెట్ తొలగించి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు చెప్పినట్టు ధర్మపురి అరవింద్ తెలిపారు. గోరక్షకుడిగా ఉన్న ప్రశాంత్ సింగ్ పై కాల్పులు జరగడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నట్టు తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లిం ఓటర్లు జూబ్లీస్లో ఓటు వేయాలనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఘటనపై ఇప్పటివరకు స్పందించడం లేదని అన్నారు. గోరక్షణ మీద ఉన్నటువంటి చట్టాలను మీరు అమలు చేస్తలేరు. మేము రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుతా ఉన్నాం, ఏ చట్టాలైతే మనము అసెంబ్లీ సాక్షిగా ఏ చట్టాలైతే మనం నిర్మాణం చేసుకున్నామో ముందు ఆ చట్టాలను గౌరవించి ఆ చట్టాన్ని అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు కేవలం నామమాత్రంగా చట్టాలను అడ్డం పెట్టుకొని చట్టాలను మీరు ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయకుండా తగిన చర్యలు తీసుకోకుండా కేవలం కొంతమందికి భయపడి కొన్ని ఓట్లకు భయపడి మీరు ఆ చట్టాన్ని మరి పక్కన పెడతా ఉన్నారు. మరి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, గోరక్షక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సీరియస్గా ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా సీరియల్గా ఒక పథకం ప్రకారం హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు మరి అధికారుల మీద ముఖ్యంగా నిజామాబాద్లో ఒక కానిస్టేబుల్ని హత్య చేశారు. నిర్మల్ జిల్లాలో కుబీర్లో ఒక హిందూ కానిస్టేబుల్ మీద హత్యాయత్నం జరిగి కత్తితో పొడిచారు. మరి కంటిన్యూస్గా మరి ఇవాళ
బుల్లెట్ తోటి మరి ఒక హిందూ గోరక్షకుడిని కాల్చి చంపే ప్రయత్నం చేశారంటే ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్నటువంటి ఒక పథకంగా కనబడతా ఉన్నది. దీని వెనుక మరి ప్రభుత్వ అండ ఉన్నదా, లేకుంటే ఓవైసీ అండ ఉన్నదా, లేకుంటే ఈరోజు మరి షేర్వాణి ముసుగులో రేవంత్ రెడ్డి గారికి కళ్ళు కనబడతలేవా, మరి షేర్వాణి కవచకుండా లెక్క పనిచేస్తుందనో, షేర్వాణి అడ్డం ఉందనో, షేర్వాణి ఆయనకు తోడుగా ఉన్నదనో, షేర్వాణి ఆయనకు ఈరోజు ఎన్నికల్లో సపోర్ట్ చేస్తుందనో మీరు ఈరోజు ఈ చట్టాలని మరి కేవలం వాళ్ళ కోసం కాకుండా మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా మరి కంటిన్యూస్ జరుగుతున్నటువంటి దాడులకు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతాం. కాబట్టి విచ్చలవిడితనాన్ని బంద్ చేయాలంటే పోలీసులు ఇండిపెండెంట్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాడు మళ్ళా మన నిజామాబాద్లో వాడు పెరిగింది రషీద్, వాడు పోలీసుకు కానిస్టేబుల్ చెప్తాడు, మళ్ళీ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత హాస్పిటల్ కూడా అంగమయ్యే ఎన్నికలు. హరీశ్రావు రాజకొండ సిప్పి కూడా చేస్తే అయిపోయాయి కదా నిజమైతే. అదే చెప్తా స్లాటర్ హౌసెస్ ఓవరాల్గా ఇవి ఉండాలనా ఉండకూడదా, దీని మీదనే పెద్ద రివ్యూ అవసరం ఉంది. భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ సీఎం కేసీఆర్ రేవల్లి ఫామ్ హౌస్ లో పార్టీలోని పలువురు నేతలతో సమావేశమయ్యారు. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సునీత లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు హాజరయ్యారు. జూబిల్స్ ఉప ఎన్నికపై కేసీఆర్ వారితో చర్చించారు. ప్రస్తుత నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలు, చేరికలు, ప్రచార శైలి తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.
పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు ఫోన్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. భీమవరం డీఎస్పీ ఆర్ జయసూర్యపై పలు ఎలిగేషన్స్ ఉన్నాయని పవన్ కళ్యాణ్ వెల్లడించారన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పిన ఎలిగేషన్స్ పై వెంటనే డీఎస్పీ జయసూర్యపై విచారణ చేపట్టామన్నారు. విచారణ అనంతరం నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని ఎస్పీ అద్నాన్ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, జిల్లాలో గ్యాంబ్లింగ్, పేకాట క్లబ్బులు, జూదాలు ఎక్కడైనా జరిగితే నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి వెల్లడించారు. నమస్కారం. ఈ నిన్న ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు నాతో మాట్లాడడం జరిగింది రిగార్డింగ్ దిస్ ఎలిగేషన్ మన ఎస్డిపిఓ భీమవరం జయసూర్య గారి పైన వచ్చింది. సో ఇట్ హెస్ రీచ్ టు సర్జ్ ఆఫీస్ ఆల్సో. అక్కడి నుంచి పూర్తిగా ఎంక్వైరీ కోసం అండ్ సెకండ్ థింగ్ అట్లాగే ఈ పరిస్థితి ఇట్ షుడ్ నాట్ కమ్ అప్. లా అండ్ ఆర్డర్ ఫస్ట్ ప్రయారిటీ ఉంది గవర్నమెంట్కి. ఏమైనా వీ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ దాట్. Second thing, the anti-social vices like gambling or club or rowdy pantlu, strict zero tolerance policy undi manaki. So we are continuing the same, not only on DSP, it applies from constable to me, everybody. We have to make sure atlage parasthiti should not come into the jilla. Second thing, coming specifically to DSP's conduct, and then gurinchi inquiry jarugutunayi. So we are making sure that all loose ends are tightened. Appadi varaku we are making sure that he maintains his line and there is no problem to the public or atlage settlements gaani gambling jaragadu. So if anybody has any information regarding that or any settlement vishayamlo unte naaku directly call cheyi or put a WhatsApp message to me or manaki email cheyi. We will definitely inquire into properly into all the elements of the inquiry and పూర్తిగా ఎవిడెన్స్ ప్రకారం సాక్ష్యం ప్రకారం ఒక ఇంక్వైరీ రిపోర్ట్ చేసి we will send it to the government. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 4వ తరగతి విద్యార్థి సజ్జిత్ ప్రేమ్ అనుమానాస్పదంగా మృతి. హన్మకొండలోని నయీం నగర్ తేజస్వి స్కూల్లో ఘటన. గో అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్న పోలీసులు, ప్రభుత్వం. పోలీసులు క్షమాపణ చెప్పాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్. విద్యుత్ తీగల దొంగల అరెస్టు. ఒక కారు, బైకు, 4 లక్షల విలువైన విద్యుత్ వైర్లు స్వాధీనం. ముస్లింల ఓటు వేయాలనే భయంతో ప్రభుత్వం కాల్పులపై మాట్లాడడం లేదు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ అరవింద్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.